కాకినాడ జిల్లా జగ్గంపేటలోని గోకవరం రోడ్లో నెహ్రూ కాలనీ వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం నందు కొలువై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి లక్ష పత్రి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకుడు పురాణ పండ శేషసాయి శర్మ పర్యవేక్షణలో సుమారు 9 మంది వేద పండితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శేషసాయి శర్మ మాట్లాడుతూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం కృతిక నక్షత్రం సందర్భంగా స్వామివారికి ఈ పూజా కార్యక్రమం నిర్వహించామన్నారు. ప్రతి మంగళవారం స్వామివారికి పూజలు చేస్తున్నామని, ఆ పూజలకు ప్రతిఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం అని తెలిపారు. జగ్గంపేట గ్రామంలో నెహ్రూ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం నందు కొలువై ఉన్నటువంటి సంతాన కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క జన్మ నక్షత్రము కృతికా నక్షత్రం సందర్భంగా గత సంవత్సరము మాఘమాసం నుండి మొదలుపెట్టి ప్రతి నెల కూడా కృతికా నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం అర్చన చేయడం జరుగుతోంది. మాఘమాసము ఏడాది పూర్తి చేసుకుని మొదటి వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి కృతికా నక్షత్రం సందర్భంగా ఈరోజు జగ్గంపేట గ్రామం నెహ్రూ కాలనీలో లక్ష్మీ గణపతి దేవస్థానం నందు కొలువై ఉన్నటువంటి సంతాన కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి లక్షపత్రి పూజా కార్యక్రమము ఉదయం 9 గంటలకు గణపతి పూజ మహాన్యాసము స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకము కార్యక్రమం ప్రారంభమైనది. భక్తులచే ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క స్వామివారి యొక్క విశిష్టత ఏంటి అంటే సంతానము, వివాహము, విద్య, ఉద్యోగము, రుణబాధ, కోర్టు సమస్యలు తదితర సమస్యలకు స్వామివారికి 9 మంగళవారములు అభిషేకం చేయించుకున్న వారికి వారి యొక్క కోరిక నెరవేరుతుంది. యొక్క స్వామివారిని 2019లో ఫిబ్రవరి 20వ తారీఖున ప్రతిష్ఠ చేయడం జరిగినది. అప్పటి నుంచి కూడా స్వామివారి దగ్గరికి వచ్చి ఎవరైతే ఏ యొక్క కోరిక అయితే కోరుకున్నారో ఎవరు కూడా బాధపడకుండా వెనక్కు తిరిగి వెళ్లకుండా వారి యొక్క కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని భక్తులు చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క కృతికా నక్షత్రం స్వామివారి యొక్క జన్మ నక్షత్రము. అందు కారణం చేత స్వామివారికి ఈ యొక్క కృతికా నక్షత్రం రోజున ప్రతి మాసము కూడా విశేషంగా కృతికా నక్షత్రం రోజున అభిషేకం చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రము స్వామివారికి లక్ష బిల్వార్చన కార్యక్రమము, తదితర నీరాజన మంత్రపుష్పములు, చతుర్వేద స్వస్తి ఆశీర్వచనంతో ఈ యొక్క కార్యక్రమము ముగియనుంది.